ఏపీలో ఉచిత పథకాలపై వ్యాఖ్యలు చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య. ఉచిత పథకాలతో రాష్ట్రాలకు ఇబ్బందికరమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అది మంచిదే అయినా ఉచిత పథకాలు లేకుండా ప్రజలను ఆకర్షించడం చాలా కష్టం. వైసీపీ సంక్షేమ పథకాలు అమలు చేసింది. దానిని దెబ్బతీయాలంటే రెట్టింపు పథకాలు అవసరమని భావించి చంద్రబాబు హామీలు ఇచ్చారు. ప్రజలు దానికి హర్షించి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు దానికి మించి పథకాలు ఇవ్వాల్సి ఉంటుంది జగన్. అలా హామీలు ఇస్తేనే ప్రజలు టర్న్ అయ్యేది. అంటే ప్రజలకు సంతృప్తి పరచడం అనేది ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒక భాగం. వారు సంతృప్తి పడితే కానీ ఓట్లు రాలవు, సీట్లు రావు. అయితే అది వెంకయ్య నాయుడు లాంటి సీనియర్ నేతకు తెలియంది కాదు. కానీ రోజు రోజుకు పెరుగుతున్న సంక్షేమ పథకాలు, ఉచితాలతో రాష్ట్ర పతనం అంచున నిలబడుతుంది అన్నది ఆయన వాదన. ఆయన వాదనతో ఏకీభవించవచ్చు, కానీ అంత సాహసం మన రాజకీయ పార్టీలు చేయవు. ఎందుకంటే వారికి కావలసినవి ఓట్లు, సీట్లు. ఓట్ల రాజకీయంలో మునిగిపోయి ఉచిత పథకాలు రాజ్యమేలుతున్నాయి. అప్పట్లో సంక్షేమం అంటే కడుపు నిండా భోజనం, వైద్యం, విద్య మాత్రమే. ఇప్పుడైతే వాటికి తోడు నిత్య జీవితంలో భాగమైన ఉచితం ఇవ్వాల్సిందే. ప్రజలకు రాని ఆలోచనలు కూడా రాజకీయ పార్టీలు వారి ముందుంచుతాయి. అయితే ఆశపడడం మనిషి నైజం. అందుకే ఎక్కువ మంది ఉచిత పథకాలకు టర్న్ అవుతారు, అధికారాన్ని కట్టబెడతారు. ప్రజలు అడగరు, ఆశిస్తారు, కానీ ఇవ్వాలని డిమాండ్ చేయరు. కానీ పథకాలిచ్చి ఓట్లు రాబట్టుకుంటాయి రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో వారి మధ్య పోటీ ఈ ఉచితాలు పెరగడానికి కారణం. అయితే దీనికి బ్రేక్ చెబితే ప్రజలు ఎలా టర్న్ అవుతారో అని ఆందోళన ఉంటోంది. హామీలు ఇచ్చారు కదా, ఎందుకు అమలు చేయరని అడుగుతాయి విపక్షాలు. మళ్ళీ ఇవే విపక్షాలు దుబారా ఖర్చులు అంటూ ఈ రాష్ట్రానికి ప్రమాదం అంటూ హెచ్చరిస్తాయి. ఈ విషయంలో మీడియాలు సైతం తమ ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. వ్యతిరేకించిన మీడియా తర్వాత అనుకూలంగా మాట్లాడుతుంది. అనుకూల కథనాలిచ్చే మీడియా తర్వాత వ్యతిరేకమవుతుంది. పోనీ సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా అని అధికారాన్ని కట్టబెడతారా అంటే అది లేదు. మొన్నటి జగన్మోహన్ రెడ్డి అంతులేని సంక్షేమ పథకాలు ఇచ్చారు, కానీ అభివృద్ధితో పాటు సంక్షేమాలు కోరుకుంటారు ప్రజలు. కూటమికి జై కొట్టి ఆ సంకేతాలు ఇచ్చారు. అంటే రాష్ట్రానికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ముఖ్యమని. ఇప్పుడు దానిని ఆచరిస్తున్నారు చంద్రబాబు. తొలి ఏడాది కేవలం పాలనపై దృష్టి పెట్టి నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టారు. అవి కొలిక్కొచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయడం ప్రారంభించారు. అయితే ప్రజలకు సూపర్ 6 పథకాల రూపంలో హామీలు ఇచ్చారు కాబట్టి అమలు చేయాల్సి ఉంటుంది. అమలు చేయకపోతే వైసీపీ ప్రశ్నిస్తుంది. అమలు చేస్తుంటే ఇది సరికాదని వెంకయ్య లాంటి వారు చెబుతున్నారు. రాజకీయాల్లో ఇప్పుడు ఉచితాలు సర్వసాధారణమయ్యాయి. వాటిని అమలు చేస్తే ఒక చింత, అమలు చేయకపోతే మరో చింత అన్నట్టుంది పరిస్థితి.